తెలంగాణ బీజేపీలో చిలక జ్యోతిష్యులు ఎక్కువయ్యారన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. సంచలనాల కోసమే ఎంపీ అరవింద్ విమర్శలు చేస్తారన్నారు. తెలంగాణ బీజేపీలోని లొకలొకలు రోజుకొకటి బయటపడుతున్నాయని తెలిపారు. పార్టీ అధ్యక్ష పదవి కోసమే అరవింద్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డిపై ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. తెలంగాణ బీజేపీలో జ్యోతిష్కులు ఈ మధ్యలో ఎక్కువయ్యారు. మాట్లాడితే ఏ బీజేపీ నాయకుడైనా మా ముఖ్యమంత్రిని మారుస్తున్నది చెప్పనేటువంటి మాట మాట్లాడుతున్నారు. వాళ్ళ పార్టీ ఆఫీసులో జరుగుతున్నటువంటి గొడవలను వినడం మాని మా ఏఎస్ ఆఫీసు గోడల చుట్టూ తిరిగి చెవులు పెట్టి వింటున్నాయిందో మాకు అర్థమైతలేదు. మా ముఖ్యమంత్రి సమర్థవంతంగా పనిచేస్తుంటే అక్కసుతో బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలు కళ్ళకు నిప్పులు పోసుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం చూసిన ఈ మధ్యలో బీఆర్ఎస్ తోడు బీజేపీ అయిపోయింది. ఎందుకు మారుస్తారు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని? మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతినిత్యం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ విధానాలకు అనుగుణంగా పనిచేస్తూ ముందుకు పోతున్న సందర్భంలో అరవింద్ గారు తన స్థానాన్ని బదిలీ చేసుకోవడానిక వాళ్ళ పార్టీలో లుకలు లేనట్టుగా ఎమ్మెల్యే రాజా సింగ్ గారి ఎపిసోడ్ రోజు జరుగుతూ ఉంది. ఆ అంశాన్ని పట్టించుకోకుండా ఈరోజు నోటికి వచ్చినట్టుగా మాట్లాడడం, చిలుక జ్యోతిష్యం చెప్పడం వీళ్ళకు బాగా అలవాటైపోయిన సందర్భంలో ఈరోజు వసూళ్ళు చేయవలసిన కర్మ మాకెందుకు పట్టిందంటున్నా. వసూళ్ళు చేస్తున్నారని చెప్పానమాట. అసలు వసూళ్ళు అనేది కార్పొరేటు వ్యాపారులు బెదిరించి మీ 2400 కోట్లు పైసలకు అనుకుంటా బీజేపీ వచ్చి పట్టింది. ఇది ఏ విధంగా వచ్చి బెదిరింపులు వసూలు చేయకపోతేనే ఇంత మొత్తం పెద్దలో డబ్బులు వచ్చి మీ దగ్గర వచ్చినాయని చెప్తున్నారు. ఎన్నికల సంఘం లెక్కలు చెప్తుంటే అందులో ఇవన్నీ కూడా తేలుతున్నారు. ఇంతమంది కార్పొరేట్ వ్యక్తులు ఏకంగా 2243 కోట్ల విరాళాలు బీజేపీకి ఎట్లా వచ్చి పడ్డాయి? ఒకటి వసూలు చేయకపోతే మీరు వసూలు చేయకపోతే